ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 28, 2024. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, మీరు ఒక్క తండ్రి ద్వారానే వినాలి. విన్నదానిని ఇతరులకు వినిపించాలి. ప్రశ్న: పిల్లలైన మీకు తండ్రి ఇచ్చిన ఏ జ్ఞానాన్ని ఇతరులకు వినిపించాలి? జవాబు: ఆత్మలైన మీరంతా సోదరులని బాబా మీకు జ్ఞానంనిచ్చారు. మీరు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఈ విషయాన్ని మీరు అందరికీ వినిపించండి. ఎందుకంటే మీరు పూర్తి విశ్వంలోని సోదరాత్మలందరి కళ్యాణం చేయాలి. మీరే ఈ సేవకు నిమిత్తులు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఇక్కడే అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకొని అర్ధకల్పం కొరకు సుఖాన్ని జమ చేసుకోవాలి. ఈ పాత ప్రపంచంపై ఇప్పుడు మనస్సును ఉంచుకోరాదు. ఈ కనులకు ఏమేం కనిపిస్తుందో అదంతా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్: మాయ చాలా ప్రబలమైనది, కావున దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువులో గ్యాలప్ చేసి ముందుకు వెళ్ళాలి. ఒక్క తండ్రి ద్వారానే వినాలి. విన్నదాన్ని ఇతరులకు వినిపించాలి. వరదానం: బేహద్ దృష్టి, వృత్తి మరియు స్థితి ద్వారా అందరికీ ప్రియంగా అయ్యే డబల్ లైట్ ఫరిస్తా భవ. వివరణ: ఫరిస్తాలు అందరికీ చాలా ప్రియమనిపిస్తారు. ఎందుకంటే ఫరిస్తాలు కేవలం ఒకరిద్దరికే కాదు, అందరికీ చెందిన వారిగా ఉంటారు. బేహద్ దృష్టి, వృత్తి మరియు బేహద్ స్థితి కలిగిన ఫరిస్తాలు సర్వ ఆత్మలకు పరమాత్మ సందేశాన్నిచ్చే సందేశవాహకులు. ఫరిస్తా అనగా డబల్ లైట్. అందరి సంబంధాన్ని ఒక్క తండ్రితో జోడింపచేసేవారు. దేహము మరియు దేహ సంబంధాల నుండి భిన్నంగా ఉండేవారు. స్వయాన్ని మరియు సర్వులను తన నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానంగా చేయువారు. అందరి పట్ల కళ్యాణకారులు. ఇటువంటి ఫరిస్తాలే అందరికీ ప్రియమైన వారు. స్లోగన్: ఎప్పుడైతే మీ ముఖము ద్వారా తండ్రి వ్యక్తిత్వం కనిపిస్తుందో అప్పుడు సమాప్తమైపోతుంది. ఎప్పుడైతే మీ ముఖం ద్వారా తండ్రి వ్యక్తిత్వం కనిపిస్తుందో అప్పుడు సమాప్తమైపోతుంది. అచ్చా, ఓం శాంతి.